వెల్కమ్ టు మహారుద్ర ఛానల్. డిగ్రీ 6th సెమిస్టర్ విద్యార్థులకి స్వాగతం. ఈరోజు మనం సెకండ్ యూనిట్ 6th సెమిస్టర్లోని సెకండ్ యూనిట్ జర్నలిజంలో మౌలిక అంశాలు అనే రెండవ యూనిట్లోని పాఠం 6 వార్త గురించి ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. పూర్తిగా ఈ వీడియోను పూర్తి వరకు చూడండి. చూస్తే మీరు మరింత సమాచారాన్ని ఎక్కువగా గుర్తుపెట్టుకుంటారు. దాని ద్వారా ఎగ్జామ్లో ఎక్కువగా మంచిగా ప్రజెంట్ చేయగలుగుతారు. మంచి మార్కులు వస్తాయి. మంచి మార్కులు రావాలన్న ఉద్దేశంతోటే ఈ యొక్క వీడియోను ప్రిపేర్ చేయడం జరిగింది. కాబట్టి పూర్తిగా చివరి వరకు చూడండి. మంచి మార్కులు తెచ్చుకోవాలి. అదే లక్ష్యంతోటి చూడండి. వార్త. ప్రపంచంలో ఏ మనిషికైనా సమాచారాన్ని పొందడమే విజ్ఞానం కదా. సమాచారాన్ని అందరూ పొందాలి. అలా సమాచారాన్ని పొందడం వల్ల మనిషి విజ్ఞానవంతుడు అవుతాడు. సమాచార లేమితో వ్యక్తులు, సమూహాలు, సమాజాలు సతమతమవుతూ ఉంటాయి. అంటే సమాచారం అని అంటే వార్తలు తెలుసుకోవడం. వార్తలు తెలుసుకోకపోతే సమాజంలో మనుషులు ఏ రకంగానంటే అజ్ఞానంగా తయారవుతారు. అందుకోసమే సమాచారాన్ని తెలుసుకోవాలి. అలా సమాచారం తెలుసుకోవడం వలన మనుషులు విజ్ఞానవంతులు అవుతారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి తెలుసుకునే హక్కును ఇచ్చింది, కల్పించి దానికి సమాచార హక్కు చట్టం కూడా వచ్చింది. తెలిసిన దానిని నిర్భయంగా వ్యక్తం చేసే వాక్ స్వాతంత్ర్యపు హక్కును కూడా మన ఉదాత్తమైన రాజ్యాంగం మనకు కలిసింది. ప్రతిదీ సమాచారం తెలుసుకోవాలి అనే హక్కును మనకు కల్పించింది. ఏ సెక్టార్లోనైనా దేనికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవాలన్నా మనకు సమాచార హక్కు చట్టం ఉన్నది. మనం తెలుసుకోవచ్చు ఏ సెక్టార్లోనైనా. సో కాబట్టి అదేవిధంగా మాట్లాడే హక్కు కూడా ఇచ్చింది. స్వతంత్రంగా మన యొక్క వాక్కును స్వతంత్రంగా మనం మాట్లాడవచ్చు. సో దానికి ఎటువంటి ఆటంకం అనేది ఉండదు. సో కాబట్టి ఇది రాజ్యాంగం మనకు కల్పించింది. కానీ ఇంకా చాలా దేశాలలో అక్కడి ప్రజలకు సమాచారాన్ని స్వేచ్ఛగా అందించడంలో అనేక పరిమితులు అనేటివి ఉన్నాయి. మన దేశంలో మాత్రం స్వాతంత్రంగా మనం సమాచారాన్ని తెలుసుకుంటున్నాం, మాట్లాడగలుగుతున్నాం. కానీ వేరే వేరే దేశాలలో కొన్ని లిమిట్స్ అనేటివి ఉన్నాయి. కొన్ని ఆఫ్రికా దేశాలలోని ప్రజలకు విద్య అందటం లేదు. సమాచారాన్ని తెలుసుకునే మనిషికి ప్రాకృతిక న్యాయసూత్రం ప్రపంచమంతా ఒకేలా అమలు కావడం లేదు అని అంటే ఆఫ్రికా దేశాలలో అట్లా ఉంది, మన దేశంలో ఇలా ఉన్నది. సో ప్రాచీన సమాజాలలో మరి వార్త ఏ రకంగా ఉండే, సమాచారాన్ని చేరవేయటానికి ఆదిమ మానవులు ఎంతగానో కృషి చేశారు. సైగల ద్వారా తమతోటి వారికి ఏదో చెప్పాలని భావించారు, సైగలు చేసేవారు. అంటే ఇప్పుడు వార్తలు చదువుతున్నాం కదా, ఆ కాలంలో వాళ్ళ యొక్క భావాలను ఎదుటి వాళ్ళకి చేరవేయాలంటే సైగలు చేసేవాళ్ళు అంతే. సైగల ద్వారా తమతోటి వారికి ఏదో చెప్పాలని భావించారు. ఆ దశను దాటి మనిషి చేసే శబ్దాలకు భాష ద్వారా కొన్ని అర్థాలను కల్పించుకొని సమాచారాన్ని ఎదుటి వారికి అందించటం మొదలుపెట్టారు. ఈ మాటలే తర్వాతి తరంలో పదాలుగా, వాక్యాలుగా, భాషగా ఏర్పడి దానికి ఒక లిపిని రూపొందించుకున్నారు. లిపి రూపొందిన తర్వాత సమాజ అభివృద్ధిలో వేగం పెరిగింది. మనుషులు తమ చుట్టూ తయారవుతున్న సమాచారాన్ని ఇతరులకు చేరవేయడానికి లిపి అంటే ఇక్కడ ఏం లేదు, స్క్రిప్ట్ అన్నమాట. సో చేరవేసే ప్రయత్నం చేశారు. ఆ విధంగా సమాచారం ఒక తరం నుంచి మరో తరానికి చేరింది. ఒక రకంగా లిపి ఏర్పడిన తర్వాతనే సమాచారాన్ని నిల్వ చేసి చేరవేయడం అనేది ప్రారంభమైంది. ఆ విధంగా సమాజ అభివృద్ధిలో, వ్యక్తి ఎదుగుదలలో సమాచారం ముఖ్యమైన పాత్రను నిర్వహించింది. కాగితము, అచ్చు యంత్రం అంటే ప్రింటింగ్ మిషన్, పుస్తకాలు, పత్రికలు, రేడియో, టెలిగ్రాఫ్, టెలిఫోన్, టెలివిజన్, కంప్యూటర్, సెల్ ఫోన్, మెయిల్, బ్లాగ్, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మొదలైనవన్నీ సమాచారాన్ని చేరవేసే సాధనాలే. అంటే ఒకరి నుంచి ఒకరికి, ఒక ఊర్లో జరిగిన సమాచారాన్ని వాట్సాప్లో పెట్టాము అని అంటే అది అందరూ షేర్ చేసుకోవడం వల్ల ఎక్కువ ఎక్కడికంటే విదేశాల్లో కూడా వెళ్ళిపోతుంది కదా. సో ఇలాంటి సాధనాల ద్వారా సమాచారాన్ని మనం ఎంతకాలమైనా నిల్వ చేయవచ్చు. ఆన్లైన్లోనే మనం స్టోర్ చేస్తున్నాం. సో సమాచారాన్ని పొందటం ప్రజల హక్కుగా రాజుల కాలంలోనే ఉన్నది. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలోనే రోమన్ సామ్రాజ్యాధినేత జూలియస్ సీజర్ తన రాజకొలువులో తీసుకున్న నిర్ణయాలను అదే రోజు
ప్రధాన రాజవీధిలో రాతి పలకంపై రాయించేవారు అని, అంటే బండలపైన రాయించి పెట్టేవారు పలకంలా. సో భారతదేశంలో కూడా మౌర్య రాజు అశోకుడు అతని కాలంలో తాను తీసుకున్న నిర్ణయాలను శిలలపై చెక్కించి రాజ్యం నలుమూలలా ప్రతిష్ఠించేవాడు. మొఘలుల కాలంలో వివిధ ప్రాంతాల నుంచి సమాచారాన్ని సేకరించి రాజధానికి చేరవేయడానికి వార్తాహరులు అని, అంటే వార్తను మోసుకొచ్చే వాళ్ళు ఉండేవాళ్ళు. క్రీస్తు శకం 1450లో జాన్ గుటెన్బర్గ్ అచ్చు యంత్రాన్ని కనిపెట్టిన తర్వాత వార్తాపత్రికలకు ముందు రూపాలైన వార్తాపత్రికలు ఇప్పుడు పేపర్లలో చూస్తున్నాం. వీటికంటే ముందు రూపాలు కరపత్రాలు. కరము అంటే చేతుల్లో ఉండే పత్రాలు, అంటే చిన్న చిన్న పత్రాల రూపంలో వార్తలు ఉండేవి. ఆ తర్వాత గోడల మీద వేసే వాల్ పోస్టర్స్ వచ్చినాయి. ఆ తర్వాత 1600 సంవత్సరంలో వార్తాపత్రికను పోలిన కరపత్రాలు అని, అంటే పెద్దగా చేతి పంచే పత్రాలు ఇంగ్లాండ్, రష్యా, అమెరికా దేశాలలో వెలువడ్డాయి. ఇక భారతదేశంలో అయితే పేపర్ ఎప్పుడొచ్చింది? 1780లో బెంగాల్ గెజిట్ అనే పత్రిక కలకత్తా నుంచి మొదట ఇంగ్లీష్లో వెలువడడం అనేది జరిగింది. ఇప్పుడు చెప్పండి, మనకు భారతదేశంలో మొట్టమొదటిగా ఏర్పడ్డ పేపర్ పేరేంటి? బెంగాల్ గెజిట్. ఎప్పుడు అది? 1780లో. ఎక్కడి నుంచి వచ్చింది అది? ఏ భాషలో వెలువడ్డది? ఇంగ్లీష్లో వెలువడడం అనేది జరిగింది. అది ఎక్కడి నుంచి? కలకత్తా నుంచి రావడం జరిగింది. ఇక 1865 నుంచి 1900 ఈ సంవత్సరాల మధ్య కాలంలో పత్రికా రంగంలో ఆధునిక యుగం అనేది మొదలైంది. ఈ క్రమంలోనే వార్తా సేకరణ అంటే కలెక్ట్ చేయడం, వార్తలను కలెక్ట్ చేయడము, వార్త రాసే విధానము, వార్త యొక్క లక్షణాలు అనేటివి రూపొందాయి. అంతకుముందు లక్షణాలు అనేటివి పెట్టుకోలేదన్నమాట. ప్రపంచవ్యాప్తంగా నూతన జర్నలిజం శకానికి పునాది వేసినవాడు అమెరికన్ పాత్రికేయుడు అంటే అమెరికా విలేకరుడు జోసెఫ్ పులిట్జర్. ఇది ప్రధానంగా మీరు గుర్తుంచుకోవాలి. ఇట్లాంటి విషయాలు రాసి వాటిని హైలైట్ చేయాలి ఎగ్జామ్లో. జరిగిన సంఘటనలను, తాజా వివరాలను లిపి ద్వారా, స్క్రిప్ట్ ద్వారా ఇతరులకు చేరవేయడాన్ని జర్నలిజం అంటారని ప్రారంభంలో పత్రికా రంగ నిపుణులు భావించారు. ప్రచురణ కోసం సమాచారాన్ని సిద్ధం చేయటం జర్నలిజం అని మనం అనుకోవచ్చు. ఏ రోజు జరిగే సంఘటనలను అదే రోజు కూర్చి రాసిన పుస్తకమే జర్నల్. ఈ జర్నల్ అనే పదం నుంచే జర్నలిజం అనే మాట వచ్చింది. ఏదైనా మీడియా సంస్థలలో సమాచారాన్ని సేకరించడానికి పనిచేసేవారు సేకరించిన సమాచారాన్ని ఎడిట్ చేసి చదవటానికి వీలైన పద్ధతిలో అమర్చేవారు జర్నలిస్టులు. వీళ్ళు వార్తయందు జగము వర్ధిల్లుచున్నది అదియలేని నాడు అఖిల జనులు అంధకారమగ్నులగుదురు కావున వార్త నిర్వహింపవలయు బతికి అని నన్నయ్య తన మహాభారతంలో వార్త యొక్క ప్రాధాన్యతను చెప్పి ఉన్నారు. సమాచారాన్ని పాఠకులకు చేరవేసే లక్ష్యంతో వార్త నిర్మాణం అవుతుంది. ప్రజలు సమాచారం ద్వారా ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి. ఆ సమాచారాన్ని అర్థవంతంగా, విశ్వసనీయంగా, సమంజసంగా ఆకట్టుకునేలా వార్తను తీర్చిదిద్దాలి. సమాచారాన్ని పాఠకులు స్వాగతించేలా చెప్పటమే వార్త యొక్క ముఖ్య ఉద్దేశం. పాఠకులు అంటే ఇక్కడ ఎవరో కాదు, పేపర్ చదివేవాళ్ళు. వార్త యొక్క నిర్వచనం: అసాధారణ విషయాలను తెలియజేసేది వార్త. అంటే సాధారణ విషయాలు కాకుండా అసాధారణ విషయాలు. వర్షాకాలంలో వర్షాలు పడి పంటలు బాగా పండడం అనేది సాధారణ విషయం కాబట్టి అది వార్త కాదు. అదే వర్షాలు ఎక్కువగా కొట్టి తుఫాన్ల వలన పంట నష్టపోతే అది వార్త. అంటే ఇప్పుడు అసాధారణ విషయాలను తెలిసేది వార్త అనే విషయం అర్థమైంది. కుక్క మనిషిని కరిస్తే అది వార్త కాదు, మనిషి కుక్కను కరిస్తే అది వార్త అని లార్డ్ నార్త్ క్లిఫ్ వార్తను నిర్వచించాడు. మనకు ఆశ్చర్యం కలిగిస్తూ అనుకోకుండా జరిగే విషయాలే వార్తలవుతాయి. తాజా సంఘటనల సమాచారం వార్త, లేదా కొందరు ప్రజలకు ఆసక్తికరమైన లేదా వారు ముఖ్యమైనదిగా భావిస్తే అది వార్త అవుతుంది అని డబ్ల్యూసి బ్లేయర్ వార్తను నిర్వచించినాడు. ఇంకొక ఆర్ బుష్ అనే పాత్రికేయుడు నిర్వచించిన నిర్వచనం ఏంటి అంటే, అనుభవజ్ఞుడైన సంపాదకుడు తన పత్రికలలో ప్రచురించడానికి ఎంచుకున్న సమాచారం వార్త అవుతుంది. సంపాదకుడు అని అంటే వార్తలను కలెక్ట్ చేసేవాడు అంటే ఇట్లా. ఇక వార్తను ఇంగ్లీష్లో ఏమంటాము? న్యూస్ అంటున్నాం కదా. న్యూస్, NEWS.
వీటి విడివిడి అక్షరాలను వివరిస్తే అదే వార్త అవుతుంది. ఎన్ అంటే నార్త్ కదా! ఉత్తరం. ఈ ఈ అంటే ఈస్ట్ తూర్పు. డబ్ల్యూ అంటే పశ్చిమ వెస్ట్. సౌత్ ఎస్ దక్షిణం. సో, ఈ 4 దిక్కుల నుంచి వచ్చే సమాచారాన్ని వార్త న్యూస్ అంటారు. ఒక వర్గానికి ఆసక్తి ఉన్న విషయం మరో వర్గానికి ఆసక్తిని ఇవ్వకపోవచ్చు. ఎలాంటి ప్రభావం చూపకపోవచ్చు. మలేరియా జ్వరాలతో వందల కొద్దీ చనిపోయే ఆదివాసుల వార్తను పట్టణవాసులకు అది అంత ముఖ్యమైనది కాకపోవచ్చు. అంటే కొంతమంది వర్గాలు ధనికులు, పేదవాళ్ళుంటారు. పేదవాళ్ళు చనిపోతే ధనికులకు అంత పట్టింపుగా ఉండకపోవచ్చు అని, ఇట్లా ఆసక్తి లేకపోయినా అది వార్త కావచ్చు అని అంటున్నారు. అట్లాగే కొంతమందికేమో సినిమా వార్తలు ఇంట్రెస్ట్ చూపిస్తారు. కొంతమంది స్పోర్ట్సు, కొంతమందేమో రాజకీయం, కొంతమందేమో బిజినెస్. సో, ఇట్లా బిజినెస్ వార్తలు నచ్చిన వాళ్ళకి స్పోర్ట్స్ వార్తలు నచ్చకపోవచ్చు. ఇట్లాగా సినిమా వార్తలు నచ్చకపోవచ్చు. అవి నచ్చిన వాళ్ళకి ఇవి నచ్చకపోవచ్చు. సో, ఇట్లాగా అది వార్త అవుతుంది ఖచ్చితంగా. అంటే ఒకళ్ళకి నచ్చింది, ఒకళ్ళకి నచ్చకపోవచ్చు. కానీ అది వార్త మాత్రం అవుతుంది అని అంటున్నారు. వార్త యొక్క లక్షణాలు. 1 ప్రాధాన్యత. పత్రికకు గాని, టీవీ కార్యాలయానికి రోజు ఎన్నో వార్తలు వస్తూ ఉంటాయి. కనుక ప్రాధాన్యత కలిగిన వార్తలను ఎంపిక చేసి ప్రచురణకు లేదా ప్రసారానికి పంపించాలి. ఏ వార్త అయినా ప్రజల జీవితాలను విశేషంగా ప్రభావితం చేసేదై ఉండాలి. ఎక్కువ మంది పాఠకుల చేత చదివించేదే వార్త అయి ఉండాలి. నిన్న జరిగిన సంఘటన కంటే ఈరోజు జరిగిన విషయానికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. న్యూస్ షుడ్ బి ఫ్రెష్ యాజ్ ఫిష్. వార్త తాజా చేపలాగా ఉండాలి అని అంటున్నారు. ప్రాధాన్యతలో స్థల ప్రాధాన్యత చూడాలి. స్థలం అంటే ప్లేస్. పార్లమెంటు, ఎర్రకోట, పుణ్యక్షేత్రాలు, రాష్ట్ర శాసనసభలు మొదలైన ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలలో ఏదైనా సంఘటన జరిగితే ఆ వార్త అత్యంత ప్రాధాన్యత కలిగినదిగా ఉంటుంది. ఇక ప్రాధాన్యతలో రెండవది ఏంటి? వ్యక్తి ప్రాధాన్యత. వ్యక్తి దేశానికి మొదటి పౌరుడు రాష్ట్రపతి, దేశ ప్రధానమంత్రి, ప్రముఖ క్రీడాకారుడు, సినిమా హీరో, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే అనుకోని సంఘటనలు ఏదైనా జరిగితే ఆ విషయం పట్ల ప్రజలందరూ ఆసక్తి కనబరుస్తారు. కాబట్టి అటువంటి వాటికి ప్రాధాన్యతను ఇవ్వాలి. ఇక సంఘటన ప్రాధాన్యత కూడా చూసుకోవాలి. రెండవది ఏంటి అనంటే సామీప్యం. మనం ప్రాధాన్యత చూసిన మొదటిది, రెండవది సామీప్యం. ఎక్కడో దూరాన, సామీప్యం అంటే దగ్గర అన్నమాట. ఎక్కడో దూరాన జరిగిన సంఘటన కంటే తమ సమీపంలో జరిగిన సంఘటనకే పాఠకులు లేదా ప్రేక్షకులు, పాఠకులు అంటే చదివేవాళ్ళు, ప్రేక్షకులు చూసేవాళ్ళు, టీవీలు కావచ్చు, పేపర్లు కావచ్చు, వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారు. దేనికి? దగ్గర జరిగిన వాటికి. కాబట్టి ఎక్కువ ఆసక్తిని చూపుతారు. అమెరికాలో జరిగే అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన వార్త కంటే సమీపంలో జరిగే అసెంబ్లీ ఉప ఎన్నికలకు పాఠకులు ప్రాధాన్యతను ఇస్తారు. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదం కంటే హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదం సమీపంగా ఉంటుంది. కాబట్టి పాఠకులను ఆకర్షిస్తుంది. ఇక మూడవది సంఘర్షణ. శ్రీశ్రీ చెప్పినట్లు పరస్పరం సంఘర్షించిన శక్తులలో చరిత్ర పుట్టింది అని శ్రీరంగం శ్రీనివాసరావు గారు చెప్పారు. ఆయన కోణంలోనే మనం ఆలోచిస్తే మానవ జీవితం ఘర్షణమయం. ఏదో ఒకటి కొంతమంది రిజర్వేషన్లు కావాలని, కొంతమంది రిజర్వేషన్లు వద్దా అని పోరాడే వర్గాలు ఉంటుంది కదా, వాళ్ళ మధ్య ఘర్షణ జరుగుతుంది కదా. అలాంటి ఘర్షణ మధ్యనే వార్తలు అనేటివి వస్తాయి. ఇంకా చూసుకుంటే హిందువులు, ముస్లింలు మతాల మధ్య జరిగే ఘర్షణ కూడా వార్త. తర్వాత అసెంబ్లీలో 2 రాజకీయ పక్షాల మధ్య జరిగే ఘర్షణ, సమ్మె చేసే కార్మికులు, నాయకులు, అధికారులు, వీళ్ళ మధ్య జరిగే పోరాటం, హింస జరగటం పాఠకులు ఎక్కువగా చదువుతారు. ఇట్లాంటి వాటిని. హత్యలు, రేపులు కూడా ప్రముఖ వార్తలుగా ఉంటాయి. 4వది సంచలన మార్పులు. ఏదైనా ఒక సంఘటన ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించే మార్పు అయినప్పుడు కూడా అది వార్త అవుతుంది. ఎంసెట్ పరీక్ష లేకుండానే ఇంటర్ మార్కుల ఆధారంగా మెడికల్ సీట్ల కేటాయింపు అని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఇదొక సంచలనమైన వార్త అవుతుంది. ఇక 5వది అభివృద్ధి. వార్తలలో కొన్ని సూచనీయ వార్తలు, కొన్ని అసూచనీయ వార్తలు ఉంటాయి.
ముందుగానే సేకరించి పెట్టుకున్న వార్తలను సూచనీయ వార్తలు అంటారు. అంటే ఈ సూచనీయ వార్తలు అంటే ఏంటి? పోలీస్ స్టేషన్ నుంచి రోజువారీగా వచ్చే నేర వార్తలు, సమ్మె నోటీసులు, ఉద్యోగ వార్తలు, సూచనీయ వార్తలు అని అంటారు. వీటినే సురక్షిత వార్తలు అని కూడా అంటారు. వేటిని? సూచనీయ వార్తలను సురక్షిత వార్తలు అని కూడా అంటారు. ఇక అసూచనీయ వార్తల విషయానికి వస్తే, ప్రభుత్వాలు ఏదో చేస్తామని ప్రకటించి, ఆ తర్వాత ఎవరికీ తెలియకుండా విరమించుకోవడమే అసూచనీయ వార్తలు. ఇవి ఎలా ఉంటాయి? రహస్యంగా జరుగుతాయి కదా! ప్రభుత్వం రహస్యంగా తీసుకుంటుంది కొన్ని కొన్ని నిర్ణయాలు. అట్లాంటివి అసూచనీయ వార్తలైతది. కనుక మనం తెలుసుకొని వార్తగా రాయవలసి ఉంటుంది. ఇక టైటిల్, శీర్షిక ద్వారా వార్తలలోని ముఖ్యాంశం పాఠకులకు అందుతుంది. పాఠకులందరికీ పత్రికను మొత్తం చదివే సమయం అనేది ఉండదు. శీర్షిక అంటే ఇక్కడ ఏం లేదు, హెడ్‌లైన్. టైటిల్. ఆహ్, పాఠకులందరికీ పత్రికను మొత్తం చదివే సమయం ఉండకపోవచ్చు. చాలా బిజీగా ఉంటారు చాలామంది. సో, వార్తలలోని సారాన్ని శీర్షికలు చదివి గ్రహించే పాఠకులు ఉంటారు. అంటే టైటిల్స్‌ని చదివి దాంట్లో సారాంశాన్ని వాళ్ళకి అవసరం టైటిల్ చదువుతారు. వాళ్ళకి బాగా అవసరం ఉన్నదనుకుంటే ఆ వార్తను మొత్తం చదువుతారు. ఎందుకంటే కొంతమంది బిజినెస్ మ్యాన్‌లు ఉంటారు. ఉద్యోగము ఇట్లా బిజీ లైఫ్‌లో బిజీ షెడ్యూల్స్‌లో ఉంటారు కదా! వాళ్ళు. కాబట్టి వార్తలోని సారాన్ని శీర్షికలు చదివి గ్రహించే పాఠకులు కూడా ఉంటారు. వీరి కోసమైనా మంచి శీర్షికను మంచి టైటిల్‌ను పెట్టాలి. శీర్షికలో 1, 2 వాక్యాల కంటే ఎక్కువ ఉండకూడదు టైటిల్‌లో. కొన్ని శీర్షికలను గమనిస్తే ఈ విషయం మనకు అర్థమవుతుంది. సో, ఒక మర్డరు పేపర్‌లో వచ్చింది. దానికి టైటిల్ ఏం పెట్టారు అనంటే, ఆస్తి కోసం ఆలిని చంపిన భర్త అని టైటిల్ పెట్టినారు. ఇంకొక టైటిల్ చూడండి, చేజారిన దొంగ. ఇంకొక టైటిల్, విమాన ప్రమాదంలో మంత్రి దుర్మరణం. ఇంకొకటి చూడండి, డిగ్రీ కాలేజీ విద్యార్థికి 12,00,000 జీతం. సో, కదా! వింటూనే ఆశ్చర్యం వేస్తుంది కదా! సో, అట్లాగా ఆ టైటిల్ అనేది చూస్తే దాంట్లో సారాంశం అనేది తెలుస్తుంది. అతను ఎంత కష్టపడ్డాడు డిగ్రీ చదవడానికి అనేది దాంట్లో ఇంకా వివరంగా ఉంటుంది. బాడీలో ఉంటుంది. సో, ఇది టైటిల్ ఈ రకంగా ఉంటుంది. ఇక తేదీ. వార్తకు సంబంధించిన స్థలం, తేదీలను ఈ భాగంలో మనం రాయాలి. ఇంగ్లీష్‌లో దీన్ని ఏమంటారు అంటే డేట్ లైన్ అని అంటారు. డేట్ లైన్. చూడండి ఇక్కడ నేనిక్కడ మీకు చూపించాను. ఇగో ఇదేమో హెడ్‌లైను. ఇక్కడ పైన కనబడేది హెడ్‌లైను. ఇక్కడ తేదీ అనుకున్నాం గదా! ఇగో ఈ తేదీ ఇది డేట్ లైన్. ఇది బైలైన్. ఇది చూడండి లీడ్. ఇది లీడ్ అనంటే ఇగో టైటిల్ తర్వాత వీటి తర్వాత మనకు ఇక్కడ లీడ్ ఉంటుంది. ఈ లీడ్ గురించి మనం నెక్స్ట్ టాపిక్‌లో పూర్తిగా దీని గురించే ఉంటుంది లీడ్. ఇక నెక్స్ట్ బాడీ. బాడీ అనేది మొత్తం ఈ లీడ్ తర్వాత బాడీ పూర్తి వివరణగా ఉంటుంది. తర్వాత ఇక్కడ కెప్టెన్ ఒక ఫోటో ఉంది కదా! ఫోటో కింద ఆహ్, న పేరు టైటిల్ ఉండదాన్ని ఏమంటారంటే దాన్ని కెప్టెన్ అని అంటారు. సో, ఇక డేట్ లైన్ తేదీ తర్వాత లీడ్. వార్తలను వివరించి చెప్పటమే లీడ్ అంటారు. సో, ఇందాక మనం ఫోటోలో చూసినాం కదా! లీడ్ అని. సో, అది వార్తా సారాంశాన్ని పాఠకులకు అందించటం దీని ఉద్దేశ్యం. వార్తలోని సారాంశాన్ని లీడ్ అనేది మనకు అందిస్తది. ఇక్కడ చూడండి మనకు లీడ్ అంటే ఇక్కడ వార్తలో పూర్తి వివరణ అనేది విశ్లేషంగా ఉంటుంది. దీంట్లో ఉన్నదాన్నే జస్ట్ ఒక 20, 30 పదాలలో మనకు లీడ్ అనేది ఉంటుంది. ఇది వార్త యొక్క సారాంశాన్ని మొత్తం. ఇంకా కొంత బిజీగా ఉన్నవాళ్ళు హెడ్‌లైన్స్ చదువుతారు. ఇంకా కాస్త టైం దొరికిన వాళ్ళు ఏం చేస్తారు? ఈ లీడ్ చదువుతారు. లీడ్ చదివినా కూడా మనకి వార్తలోని విషయం అనేది మనకు పూర్తిగా సారాంశం అనేది అర్థమవుతుంది. ఇక బాడీ. ఈ లీడ్‌లో వార్తను వివరించి చెప్పటం లీడ్ అంటారు. వార్తా సారాంశాన్ని పాఠకులకు అందించటం దీని ఉద్దేశ్యం. వార్తా సారాంశంలో ఎవరు, ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎట్లా అనే ప్రశ్నలకు సమాధానం చెప్పడమే లీడ్ అంటారు. బాడీ కొన్ని రోజుల నుంచి ధారావాహికగా వచ్చే వార్తలలో పూర్వం జరిగిన వివరాలు సంగ్రహంగా ఇస్తారు. దీనిని ఆధారం చేసుకొని తర్వాతి వార్తను రాసే పద్ధతినే విషయ వివరణ బాడీ అంటారు. ఇక ఉపశీర్షిక అంటే సైడ్ హెడ్డింగ్స్. రాస్తున్న వార్త పెద్దదిగా ఉన్నప్పుడు ఉపశీర్షికలు పెడతారు. శీర్షిక, ఉపశీర్షికలు చదవటం ద్వారా పాఠకులు వార్త సారాంశాన్ని తెలుసుకోగలుగుతారు. ఇది ఒక ఫోటో. ధన్యవాదాలు. ఈ వివరణ గనక మీకు నచ్చినట్లయితే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ముందుగా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సో, కాబట్టి అనుభవంతో చెప్తున్నా కాబట్టి ఇట్లాంటి వివరాలన్నీ రాస్తేనే మీకు మంచి మార్కులు వస్తాయి. అందరికీ ఆల్ ద బెస్ట్. ధన్యవాదాలు.